శ్రీ గణేశాయ నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ సరస్వత్య నమ. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ మాతృ నమ. రథసప్తమి సాక్షాత్తు ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ సూర్యనారాయణమూర్తిని కనుక మనం పూజించినట్లయితే మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడని మనకు పురాణాలు ఘోషిస్తున్నాయి. హృదయ సంబంధ రోగాలు కానీ, నేత్ర సంబంధ రోగాలు కానీ, చర్మ వ్యాధులు కానీ ఎట్టి పరిస్థితుల్లో దరిచేరమని మనకు పురాణాలు ఘోషిస్తున్నాయి. రాముడికి రావణాసురి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి కూడా ఆదిత్య హృదయం పారాయణం చేసి రావణుని సంహరించారని మనకు పురాణాలు ఘోషిస్తున్నాయి. అత్యంత శక్తివంతమైన ఆ సూర్యభగవాను ఈ రథసప్తమి, అదే మాఘసప్తమి, అదే మాఘశుద్ధ సప్తమి, అదే సూర్య జయంతిగా భావిస్తాం. ఫిబ్రవరి 4వ తేదీన రండి ఆ సూర్యనారాయణ స్వామిని ఋతువున వసంత ఋతువుగా మార్చేది మరియు కోతకాలం ప్రారంభమవుతుంది. చీకటి నుంచి వెలుగులోకి వస్తుంది, శీతాకాలం ఆగిపోతుంది. రండి సూర్యుని ఆరాధించడం ఈరోజు మరియు ఖచ్చితంగా ఉపవాసం ఉండడం పాటిస్తే సర్వ పాపాలన్నీ కూడా పటాపంచలవుతాయని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఆ సూర్యభగవాన్ని ఆదిత్య హృదయం పారాయణమైతేనేమి, సూర్య అష్టకమైతేనేమి, సూర్య అష్టోత్తరమైతేనేమి మరియు ఉపవాసము, స్వామికి నారికేలము, పొంగలి కనుక ఇచ్చినట్లయితే అన్ని రకాల దోషాలను కంట్రోల్ చేస్తారు. రండి నమ సూర్యాయ శాంతాయ సర్వరోగ నివారిణి ఆయురారోగ్యం ఐశ్వర్యం దేహి దేహి దేవా జగత్పితే నమ సూర్యాయ శాంతాయ సర్వరోగ నివారిణి ఆయురారోగ్యం ఐశ్వర్యం దేహి దేహి దేవా జగత్పితే. ఓ సూర్యదేవా, ఓ సూర్యనారాయణ స్వామి, ఓ సూర్యనారాయణమూర్తి, జగత్ పరిపాలక, మీకు ఇవే నా నమస్కారములు. నువ్వు సర్వరోగములు నివారించబడవాడవు, నువ్వు సర్వరోగాలని నివారిస్తావయ్యా సూర్యనారాయణ స్వామి తండ్రి. ఇంకా సూర్య నమస్కారం అంటున్నాడు. ఓం మిత్రాయ నమ, ఓం మిత్రాయ నమ, ఓం రవయే నమ, ఓం రవయే నమ, ఓం సూర్యాయ నమ, ఓం సూర్యాయ నమ, ఓం భానవే నమ, ఓం భానవే నమ, ఓం కఘాయ నమ, ఓం కఘాయ నమ, ఓం పూష్ణే నమ, ఓం పూష్ణే నమ, ఓం హిరణ్యగర్భాయ నమ, ఓం హిరణ్యగర్భాయ నమ, ఓం మారీచాయ నమ, ఓం మరీచాయ నమ, ఓం ఆదిత్యాయ నమ, ఓం ఆదిత్యాయ నమ, ఓం సవిత్రే నమ, ఓం సవిత్రే నమ, ఓం అర్కాయ నమ, ఓం అర్కాయ నమ, ఓం భాస్కరాయ నమ. ఈ 12 దివ్యమైన సూర్య నమస్కారాలని మనం ప్రతిరోజు కూడా ఈ మంత్రాలు చదువుతూ ఆ సూర్య భగవానుడికి నమస్కారాలు కనుక చేసినట్టయితే చాలా ప్రీతి చెందుతాడు. ఇంకా అర్ఘ్యం కూడా మన స్వామి నీళ్ళు కూడా సమర్పయం చేయొచ్చు. సూర్య భగవానుడికి నమస్కారాలు, ఈశ్వరుడికి అభిషేకము చాలా ఇంపార్టెంట్. ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు ఎంతో, ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు, సూర్యుడికి నమస్కారాలు, ఈశ్వరుడికి అభిషేకము, గణపతికి తర్పణాలు, అమ్మవారికి అర్చన చాలా ఇంపార్టెంట్ పురాణాలు ఘోషిస్తున్నాయి. సో కేవలము రేపే కాకుండా రథసప్తమి రోజే కాకుండా ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేయండి. ఈ మంత్రాలు చదువుతూ నమస్కారాలు చేయండి. సాధ్యమైన నమస్కారాలు పెట్టండి. మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు, మంచి ఐశ్వర్యాన్ని ఇస్తాడు, మంచి శక్తిని ఇస్తాడు, మంచి తేజస్సు ఇస్తాడు, శరీర రుగ్మతల్ని కూడా పోగొడతాడు. కంటి సంబంధ రోగాలని, హృదయ సంబంధ రోగాలు, అన్ని రోగాలు పోగొట్టి మంచి చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఆ సూర్య భగవాన్ని ఖచ్చితంగా ప్రతిరోజు ప్రార్థించమని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు మీ కుటుంబ సభ్యులు, మీ బంధుమిత్రులు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మా ఛానల్ వారు కోరుకుంటున్నారు. సర్వే జన సుఖినో భవంతు. ఓం సూర్యాయ నమః అని ఈ మంత్రాన్ని కూడా 105 సార్లు జపించండి.